Fasting. అందరూ ఉపవాసం అనండి. Today I want to talk more about ఉపవాసం. Fasting is manifesting humility. Fasting is manifesting humility. Humility అంటే తగ్గింపు. ఉపవాసం అనేది ఒక తగ్గింపుకి ఒక గొప్ప సూచన. Fasting is a very powerful event for revealing humility. లేవికాండం 16:29. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులుగా మీ మధ్య ముందు మరి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. And this shall be a statute forever unto you, that in the 7th month, on the 10th day of the month, you shall afflict your souls and do not work at all, whether it be one of your own country or a stranger that sojourneth among you. అంటే ఆ రోజు మనల్ని మనము బాధపరచుకోవాలి. ఒకసారి కొంచెం ఒక 4-5 వచనాల నుంచి పైనుంచి చదువమ్మా. పాప పరిహారార్థ బలి పశువు యొక్క క్రొవ్వును బలిపీఠము మీద దహింపవలను. విడిచిపెట్టే మేకను వదిలినవాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో దేహము కడుక్కొని తర్వాత పాళెములోనికి రావలెను. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడినో పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాళెము వెలుపలికి తీసుకొని పోవలెను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలను. వాటిని కాల్చివేసిన వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో దేహము కడుక్కొని తరువాత పాళెములోనికి రావలెను. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఇది ఏంటంటే ఇజ్రాయేలీల్ని దేవుడు విడిపించాడు గనక దాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఎలాగైతే ఆ బలిని మరొకసారి మీరు అది ఇస్తూ కూడా మీరు అది ఇస్తున్నప్పుడు మీ దేహాలను మీరు దుఃఖపరుచుకోవాలంట. ఏం చేయాలంటే దేహాలను దుఃఖపరుచుకోవాలంట. యూ నీడ్ టు అఫ్లిక్ట్ యువర్ సోల్స్. దట్స్ వాట్ ద బైబుల్ సేస్ హియర్. అఫ్లిక్షన్, అఫ్లిక్ట్ యువర్ సోల్స్. సో why God tells you to afflict your souls? ఒకసారి ఇది కూడా చూద్దాం. 2వ దినవృత్తాంతములు 7:14, 2 Chronicles 7:14. నా పేరు పెట్టుబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇక్కడ ఏం జరుగుతుందంట? తమ్మును తాము తగ్గించుకొని. సో ప్రేయింగ్ ఈజ్ లైక్ ఎ ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ లైక్ హంబ్లింగ్ యువర్ సెల్ఫ్. వినయము అనండి. అప్పుడు ఏమవుతుందంటే ఇలా గనక తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అనేకమైనటువంటి పితరుల శాపాలు ఆగిపోయి ఆశీర్వాదాలు ఆరంభమవుతాయి. యూనో, సో దేవుడు కూడా మరి ఆ బలి ఇస్తున్నప్పుడు ఆ త్యాగమైన బలి మీరు అది నిత్యమైన కట్టడ. ఎందుకంటే నేను తీసుకొచ్చాను కాబట్టి మిమ్మల్ని ఐగుప్తులోంచి బలి ఇస్తున్న ప్రతిసారి మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకొని మరి ఆ బలి ఇవ్వాలని చెప్తున్నాడు. యూ హ్యావ్ టు అఫ్లిక్ట్ యువర్ సోల్స్ అండ్ దెన్ గివ్ ద సాక్రిఫైస్. రైట్? త్యాగముతో మీరు ఇవ్వాలా. యేసుప్రభు వారు త్యాగముతో ఇచ్చారా లేక సరదాగా ఇచ్చారా? he afflicted his soul. ఆయనకి అది చాలా ఈజీగా అయిందా చాలా కష్టమైందా ఆయనకి ఆయన బలి ఇవ్వడము? ఇట్ వాజ్ వెరీ. ఎందుకంటే ఆయన అప్పుడు మానవుడిగా భూమి మీద ఉన్నాడా దేవుడిగా ఉన్నాడా? మానవుడిగా ఉన్నాడు. మరి దేవుడిగా ఎలా పనిచేశాడు భూమి మీద మానవుడిగా ఉండి? పరిశుద్ధాత్మ ద్వారా. ఓకే, he did it by the power of the
కొంతమంది అంటారు, ఓకే భూమి మీద ఉన్నప్పుడు ఆయన దేవుడే, ఎస్ దేవుడే. లేదు మానవుడు, ఎస్ మానవుడే. అర్థమైందా? యా. సో యూ అవాయిడ్ మెనీ ఆన్సర్స్. సో ఫాస్టింగ్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ స్టఫ్. ఎందుకు హ్యూమిలిటీ, ఎందుకు వినయం? వై హ్యూమిలిటీ? వినయం కోసం ఎందుకు ప్రార్థన చేయాలా? ఎందుకు ఉపవాసం ఉంటే వినయం అనేది కనపడుతుంది? ఎందుకంటే మనందరికీ ఒకే శత్రువు ఉన్నాడు, లూసిఫర్. అతను ఎందుకు పడిపోయాడు ఎంతమందికి తెలుసు? ప్రైడ్. హీ ఫెల్ బికాస్ ఆఫ్ ప్రైడ్. We all have a very big common enemy, the dragon, the old serpent, the devil. వాడు పడిపోవడానికి కారణం, one of the reasons why he fell from heaven is because of pride. So చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థిస్తారు, దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. వాళ్ళు ఆశీర్వదించబడిన తర్వాత నాకు తెలిసి వాళ్ళు గర్వం కొరకు ప్రార్థన చేయాలి. దేని కొరకు? ప్రైడ్ కొరకు. అలాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బ్లెస్ అయ్యి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇఫ్ యు ఆర్ బ్లెస్డ్ టుడే, యూ ఫాస్టెడ్ అండ్ ప్రైడ్ అండ్ గాడ్ హానర్డ్ యూ అండ్ బ్లెస్డ్ యూ టుడే, యూ నీడ్ టు ఫాస్ట్ ఫర్ హ్యూమిలిటీ. దేని కొరకు చేయాలా ప్రార్థన? అయితే ఇది ఎలాగా ఈ 40 రోజులు మనకి బాగా ఉపయోగించుకోవచ్చు అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. రైట్? ఎజ్రా 8:21. యా. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. ఐ టోల్డ్ దిస్. అయితే ఇక్కడ మమ్మును మేము ఏం చేసుకున్నారంట? దుఃఖపరుచుకున్నారంట. సో ఫాస్టింగ్ ఈజ్ టు ఎఫ్లిక్ట్ యువర్ సోల్ అండ్ ఆల్సో టు హంబుల్ యువర్ సెల్ఫ్. ఉపవాసం అనేది నిన్ను నువ్వు బాధపరచుకోవడము, తర్వాత ఇంకొకటి ఏంటంటే నిన్ను నీవు తగ్గించుకోవడము. సో ఫాస్టింగ్ గివ్స్ దిస్ టూ ఎబిలిటీస్. ఎందుకంటే లూసిఫర్ పడిపోవడానికి కారణము గర్వం, ప్రైడ్. ప్రతి దాని వల్ల వస్తుంది ప్రైడ్. డబ్బు ఎక్కువ ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ మనీ యూ గెట్ ప్రైడ్. ఇఫ్ యూ గాట్ పవర్ యూ గెట్ ప్రైడ్. ఇఫ్ యూ గాట్ బ్లెస్డ్ యూ గెట్ ప్రైడ్. సో ఏది ఉన్నా నీకు వస్తుంది, ఏది లేకపోయినా కూడా వస్తుంది గర్వం. నువ్వెవడం అంటావు. సో యూ డోంట్ నో. సో ఇట్స్ బెటర్ టు హంబుల్. ఫాస్టింగ్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ ఈవెంట్. ఇక్కడ చూస్తే humbling ourselves and also afflicting ourselves is the major key for fasting. ఇంకొకటి కూడా మీకు చూశాను నేను, ఆహాబు గురించి చెప్పాను. ఎంతమంది ఆహాబు గురించి విన్నారు? యా. ఆహాబు ఏం చేశాడు, ఎలాంటి వాడు అని కూడా మీకు చెప్పాను. ఆహాబు వాస్ వెరీ crooked man ever in the history of Bible. దేవుని ఎరిగిన వారిలో అంత మూర్ఖంగా తయారవడం అనేది చాలా దారుణం. ఎవరిని చేసుకున్నాడు ఆహాబు? జెజబెల్. ఆహాబు అంతటి భయంకరమైన మనిషే ప్రార్థించినప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? ఆ వచనం ఒక్క మాట చదవండి మొత్తం కాకుండా. అప్పుడు దేవుడు ఆ ప్రవక్తతో ఏమంటాడో తెలుసా? 1 రాజులు 21, 27, 28. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్టు కట్టుకొని ఉపవాసముండి గోనెపట్టు మీద పరుండి వ్యాకులపడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించేదను. చూడండి, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? ఎంత ఘోరమైన వాడు ఆహాబు. ఎంతమందికి తెలుసు? మళ్ళీ చెప్పాలా అది? ఓకే, చాలా ఘోరమైన వాడు. అక్కడ చేసినట్టు పని ఎవరైనా ఏదైనా ఇవ్వకపోతే చాలా ఘోరమైన మరణాలే చంపి చేసేవాడు. సో సాధారణంగా అతను కాదు, జెజబెల్ చెప్పిన దానికి ఏమైపోయాడని ఉంది చెప్పను. ఆ రోజు లొంగిపోయాడంట. నువ్వు అమ్మేసుకున్నావు. ఏం చేశాడంట? అమ్మేసుకున్నాడంట. మరి అలాంటి ఆహాబు ఉపవాసం చేస్తేనే దేవుడు ఘోరమైన ఆపేశాడు. ఈరోజు నువ్వు విశ్వాసి అయిన, సాధారణ విశ్వాసి అయిన నువ్వు ఉపవాసం ఉంటే ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఇఫ్
God can recognize the humility and sincerity and repentance of Ahab and stop the judgment, how much more can God do to you, an ordinary believer who is not that wicked? ఆహాబు చేసింది తన కుటుంబానికే కాదు, యావత్ దేశానికి, ఇజ్రాయెల్ దేశమంతటికి నష్టం కలిగజేశాడు. దేశమందరూ పొరపాటు చేసి భ్రష్టమైన జీవితము జీవించడానికి కారకుడయ్యాడు ఆహాబు. అలాంటి ఆహాబు ఉపవాసాన్ని దేవుడు గుర్తించి తగ్గించుకున్నప్పుడు అతను దుఃఖపరుచుకొని తన దేహాన్ని, when Ahab humbled himself, he fasted and prayed, God stopped that heavy judgment in his life. నీ జీవితంలోనే రాదంటాడు, నీ తర్వాత వస్తుంది. ఒకవేళ నువ్వు నీ పిల్లల్ని మార్చుకుంటే it would have been fine. If God can recognize the fasting and repentance of Ahab, how much more will he recognize and answer your prayers? ఎంతమందికి అర్థమైంది ఇది? పక్కన వాళ్ళు చెప్పండి, కాబట్టి ఇంకా సిన్సియర్గా ముందుకెళ్ళానండి. గో అండ్ ఫాస్ట్ ఈవెన్ మోర్ సిన్సియర్. లైట్ తీసుకోక, మా కడుపు ఆకలి. లెట్స్ గో టు జోనా చాప్టర్ 3 verse 4 to 10. యోనా గ్రంథం 3:4-10. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇంకా 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేతమేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్టు కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడునడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. Repentance, fasting is very powerful. God stopped the judgment. God stopped the judgment. Okay. So humbling, వాళ్ళ ఉపవాసం ఆ రాజు ఎలా చేశాడంట, పశువులకు కూడా నీళ్ళు ఇవ్వలేదంట, గేదెలకి మేకలకు కూడా ఇవ్వలేదంట. ఫాస్టింగ్ ఇంట్లో. He made his donkeys, animals, goats, everything. See, very sincere fasting. అందరూ సిన్సియర్ ఫాస్టింగ్ అనండి. అలాగని మీరు మరీ కొంచెం ఇది ఓల్డ్ టెస్ట్మెంట్లో మరీ ఇది మరణకరమైన తీర్పు కాబట్టి అతను భయపడాలా చేశాడు. ఓకే, కాబట్టి ఎవరైనా కొంచెము ఆకలేసి ఏదైనా పండిదంటున్నారు అనుకో, తీపి తెచ్చుక. డోంట్ డూ దాట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఫెయిత్. ఏంటది? దేవుడు హృదయాన్ని చూస్తాడు. రైట్, అంటే కొంచెం సిన్సియర్గా ఉండమని, లైట్ తీసుకోక అని చెప్తున్నాను అనమాట ఫాస్టింగ్. ఓకే, సో బీ కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. డోంట్ జడ్జ్. సబాత్ డే ఆ రూల్స్ అన్నీ కూడా దేవుడు చెప్పాడు, కానీ నేను తీర్పు తీర్చడానికి అది. ఎవరికైనా ఆకలేసి ఏదో ఇంత అన్నం తిన్నారు అనుకోండి, నో ప్రాబ్లం, మేబీ నెక్స్ట్ డే కొంచెము తగ్గించుకుంటారు. సో గాడ్ ఇక్కడ చూస్తే ఒక రకంగా ఉపవాసం ఏం చేస్తుందంట, మన క్రియలను మార్చేస్తుందంట. వారు ఏం చేశారంట, వారి క్రియలను మానుకున్నారంట. సో ఫాస్టింగ్ క్యాన్ స్టాప్ యువర్ వీక్నెసెస్ అండ్ ప్యూరిఫై యువర్ మోటివ్స్. ఉపవాసము నీ తలంపులను, లోకంలో ఉండే నీ తలంపులను, నీ పిల్లలు లోకంలో ఉన్నారా, ఆ తలంపులను శుభ్రం చేస్తుందండి ఉపవాసం. ద వరల్డ్ ఈవెంట్స్, చామ్, డబ్బు ఉంటే విలువ అంతా దాంతో వెళ్ళిపోతుంది అనమాట. అలాగనే దేవుడు డబ్బు ఎవడా ఇస్తాడు, హీ విల్ గివ్ యూ వెల్త్, బట్ ఫర్ ఇట్ ఫర్ ఎ డిఫరెంట్ పర్పస్. ప్రాస్పరిటీ విల్ డిస్ట్రాయ్ ఎ ఫూల్, అవునా కదా? ఫాస్టింగ్ ప్యూరిఫైస్ యువర్ మోటివ్స్, యువర్ ఈవెంట్స్, యువర్ వర్క్స్. ఉపవాసము నీ క్రియలను ఏం చేస్తుందంట, శుద్ధీకరిస్తుందంట. ఇట్ ప్యూరిఫైస్ యువర్ మోటివ్స్. ఆ ఊరంతా మారిపోయింది, దేశం మారిపోయిందా లేదా, ఆ పట్టణం మారిపోయింది. ఫాస్టింగ్ విల్ ప్యూరిఫై. హ్యూమిలిటీ,
2 కొరింథీలు 12:7. 2 Corinthians 12:7. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు. నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. Fasting will control your pride. పౌలు కొన్ని చూశాడు అనమాట. అరే నేను బ్లెస్ అయ్యాను, నాకు దేవుడు మర్మాలు బోధిస్తున్నాడు, పరలోకం తీసుకెళ్ళాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఐశ్వర్యం, అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ దాంతోపాటు ఏమొచ్చేసిందంట పౌల్కి? ఏమొచ్చేసిందంట? గర్వం. హీ గాట్ ప్రైడ్. యూ డోంట్ నో హౌ టు కంట్రోల్ ప్రైడ్. ఆ తర్వాత పౌలు కూడా ఉపవాసం ఉండడం అనేది నేర్చుకున్నాడు. ఏమి నేర్చుకున్నాడు? ఫాస్టింగ్. Paul taught about fasting. He made fasting his lifestyle. తన జీవితంలో అదొక భాగంగా చేసేసుకున్నాడు. తన మినిస్ట్రీలో, తన జీవితంలో ఒక భాగంగా చేసేసుకున్నాడు పౌలు ఫాస్టింగ్. చూడండి 2 కొరింథీలు 6:1. 2 Corinthians chapter 6:1. Yeah. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. రైట్. ఇక్కడ ఒకవేళ పౌలు గర్విష్ఠుడైపోయి దేవుడు ఆ గర్వాన్ని తగ్గించే మార్గం కనుక చూపించకపోతే పౌలు మీద ఉండే కృప ఏమైపోయేది? వ్యర్థమైపోయేది. ఓకే. సో హీ డజంట్ వాంట్. సో పౌల్ లెర్న్డ్ ఎ టెక్నిక్ నాట్ టు అలౌ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ లైఫ్ టు బి వెయిన్. ఎంతమంది దేవుడి యొక్క కృప నా మీద ఉండేది వ్యర్థమవ్వకూడదు అనుకుంటున్నారు? ఇట్ షుడెంట్. యూ కెన్ మేక్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ వెయిన్ ఇన్ యువర్ లైఫ్. అది ఉపయోగపడకుండా కూడా చేయొచ్చు. మనము ఈ కృపను వ్యర్థము చేసుకోకూడదంట. కాగా మేము ఆయనతోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దని మిమ్మల్ని. ఎందుకంటే పౌలు కూడా వచ్చింది, ఆ కృప వ్యర్థమైపోతుందేమో అని. పౌలుకి ఏమొచ్చేసింది? గర్వం వచ్చేసింది. వ్యర్థమైపోయే ఛాన్స్ ఉంది, కానీ దేవుడు వ్యర్థం అవ్వకూడదని చెప్పి ఒక ముళ్ళు పెట్టాడంట. అప్పుడు ముమ్మారు ప్రార్థించాడంట కదా. నాకు తెలిసి 3 రోజులు 8 రోజుల్లో కొంతకాలం ఉపవాసం ఉండి ఉంటాడు. అవునా కదా? హీ మస్ట్ హ్యావ్ ఫాస్టెడ్. అప్పుడు తగ్గించుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ ముళ్ళుని తీసేశాడు. అందుకు అనుకున్నాడు అనమాట. అందుకని ఏం చేశాడో చూద్దాం. లెట్స్ రీడ్ వర్స్ 3-4. అదే అధ్యాయంలో 3-4 చూద్దాం. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనను అభ్యంతరమేమీ కలుగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను. ఆగండి. ఎందులోని? ఉపవాసములోను. సో బ్లేమ్ అవ్వకూడదు. మినిస్ట్రీ, నా జీవితం బ్లేమ్ అవ్వకూడదు. మై లైఫ్ షుడ్ నాట్ బి బ్లేమ్. ఇక్కడ ఒక మాట అంటాడు చూడండి వర్స్ 1లో, మేము ఆయన తోడు పనివారమై. తోడి పనివారము. సో ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ కోవర్కర్. ప్రతి విశ్వాసి ఈజ్ ఎ వర్కర్. లేదండి నేనేం పని చేయట్లేదండవా? యూ వర్క్డ్ ఈవెన్ దట్ వన్ టైం. ఎందుకంటే నువ్వు పని చేసిన డబ్బులు ఇచ్చావా లేదా? ఎందుకంటే నువ్వు పంపందే ఎవడు వెళ్తాడు? నువ్వు పంపాలా లేదా? యూ హ్యావ్ సెంట్. యూ మేడ్ ఇట్ హ్యాపెన్. యువర్ మనీ మేడ్ ఇట్ హ్యాపెన్. సో యూ వర్క్. అందుకే అంటాడు పౌలు, మనము జత పనివారమై ఉన్నాము. సో యూ గాట్ ఎ గ్రేస్. యు ఆర్ ఈక్వల్ టు ద ప్రీచర్. యు ఆర్ ఈక్వల్ టు ద ప్రాఫిట్. అందుకే అంటాడు, దోస్ హూ గివ్స్ టు ద ప్రాఫిట్ ఆర్ ఎ ప్రీచర్, అదే బహుమానం వస్తుందండి నీకు కూడా. యు సీ దట్? ఇఫ్ యూ రిసీవ్ హిమ్. ఎవరినైనా ప్రవక్తలా తీసుకున్న, బోధకుడిలా తీసుకుని, నీతిమంతుడు తీసుకున్న అదే బహుమానం వస్తుంది. ఇఫ్ యూ రిసీవ్ హిమ్. అతనికి తగినట్టు ఇవ్వాలా. కానీ ఒకవేళ ఏమీ లేకుండా చల్లటి నీళ్ళు ఇచ్చినా ఎంతో కొంత బహుమానం ఉంటుందంట. అవునా కదా? ఎస్. ఈవెన్ ఇఫ్ యూ రిసీవ్ హిమ్, ఏమి లేకపోయినా, ఈవెన్ ఇఫ్ యూ గివ్ హిమ్ ఏ కప్ ఆఫ్ కోల్డ్ వాటర్, యూ విల్ బి రివార్డెడ్. పక్కన చెప్పండి, మనందరము దేవుని పనివారమని చెప్పండి పక్కన. we're all workers of God. We're all working for God. ఓకే. సో ఆ యొక్క పనిలో నీవు నింద రాకుండా నీ జీవితాన్ని కాపాడుకోవాలి. నౌ లెట్స్ గో టు 3.
మీ పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలో అయినా అభ్యంతరం ఏమో కలక్క, ఏమో ఏ అవమానం వస్తుందో, ఏ పాపంలో పడిపోతామో, ఏం జరుగుతుందో నింద, ఏదో ఒకటి వస్తుంది, కాపాడుకోలేవు నువ్వు. ఎంతమంది మీ వ్యక్తిగత జీవితాన్ని నిర్దోషంగా పరలోకానికి వెళ్ళే వరకు కాపాడుకుందాం అనుకుంటున్నారు? మీరు మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని. హౌ మెనీ యు వాంట్ టు లివ్ దట్ లైఫ్ అండ్ గో టు హెవెన్? ప్రొటెక్ట్ యువర్ లైఫ్ విత్ టెస్టిమోనీ యాజ్ ఎ కెరియర్. గాడ్ సీస్ దట్. He's checking your life. He wants you to go in a reputed way. Lord, I bless everybody in this season of fasting, as we are waiting now in this season. అయ్యా, ఈ కాలంలో నీవు ఎలాంటి కార్యాలు ఉపవాసం ఉన్నప్పుడు నీ వాక్యము ద్వారా మాకు బోధించావు, మాకు మళ్ళా విశ్వాసాన్ని ఇచ్చావు, మా కళ్ళు తెరిచావు. అయ్యా, దీన్ని ఏ సైతానుడు డైవర్ట్ చేయకుండా మమ్మల్ని శోధనలోంచి తప్పించి మేము నిలకడగా ఉపవాసం ఉండి ఈ కాలంలో జీవిత కాలం మా పితరులు, మా పిల్లలు కూడా ఈ కాలం గురించి సాక్ష్యం ఇచ్చేలాగున మా జీవితాలను మార్చండి. ఎక్కడెక్కడైతే ఓడిపోయామో అక్కడ విజయాలు దయచేయండి. ఎక్కడెక్కడ మాకు నీ సహాయం కావాలో అక్కడ మాట్లాడండి. ఆయా, ఇదిగో ఆరోగ్యం విషయంలో, కుటుంబ విషయంలో, వివాహ విషయంలో, పిల్లల విషయంలో, ఉద్యోగం విషయంలో, ఆస్తుల విషయంలో, అప్పుల విషయంలో, ఆయా పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో, ఎక్కడెక్కడ మాకు నీ సహాయం కావాలో మాతో ప్రత్యేకంగా మాట్లాడి ఉపవాస కాలంలో ఏ రీతిగా మా పితరుల శాపాలను తీసివేయండి నాయన. టర్న్ అవర్ జనరేషనల్ కర్సెస్ ఇంటూ జనరేషనల్ బ్లెస్సింగ్స్. షిఫ్ట్ అవర్ సీజన్స్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.